వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సినిమా 11 రోజులు కూడా ఆడదు, వైసీపీకి గోప గుయ్యం అనిపించిన లోకేష్ అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఈ రోజున అంశం గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తన ప్రత్యర్థి ఎవరు అనేది డిసైడ్ చేసుకోవడంలో ఆయన ఫెయిల్ అవుతానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆ రోజు చంద్రబాబు నాయుడుకు ఆయనకు ఒక టవరింగ్ పర్సనాలిటీగా కనిపిస్తూ వచ్చారు. 2012 ఉప ఎన్నికలను ఫేస్ చేసినప్పుడు ఆ రోజు ఆయనకు సెంటిమెంట్ వర్కౌట్ అయింది, కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక చెల్లి బయటకు వచ్చిన సెంటిమెంటు, తను జైలుకు వెళ్ళిన సెంటిమెంటు, తండ్రి చనిపోయాడనే సెంటిమెంటు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యాయి. అయితే 2014 ఫస్ట్ టైం ఆయన జనరల్ ఎలక్షన్స్ని ఫేస్ చేశాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత. ఆ టైంలో ఆ రోజు రాష్ట్రానికి అనుభవం ఉన్న నేత కావాలనుకుని చంద్రబాబు నాయుడు వైపు జనం మొగ్గు చూపారు. అయితే అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థిగా చంద్రబాబుని ఎంచుకుంటూ వచ్చారు. ఇక్కడ చూస్తే అంతకంటే ముందుగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్రావు జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేశారు, సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి. ఈడీ కూడా ఎంటర్ అయింది. అయితే ఆ కేసులో ఎర్రంనాయుడు ఇంప్లీడ్ కావడం జరిగింది. ఆ రోజు టీడీపీ నుంచి ఎక్స్ఎంపీగా ఉన్నారైనా ఆయన ఇంప్లీడ్ అయ్యారు. ఆ ఇష్యూని టార్గెట్ చేస్తూ ఎప్పుడు చంద్రబాబు నాయుడే తనని జైలుకు పంపించేవాళ్ళు అనేవాళ్ళు. చంద్రబాబు నాయుడు చేతిలో లేదు ఆ రోజు సిబిఐ కానీ ఈడీ కానీ చంద్రబాబు నాయుడు మాత్రమే టార్గెట్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత 2014లో తన ఓటమికి చంద్రబాబు నాయుడే కారణం అని బ్లంట్గా ఫిక్స్ అయిపోయాడు ఆయన. చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్ర లేకపోతే రాష్ట్ర ప్రజల వైపు మొగ్గు చూపడము, కారణాలు ఏమైనా కానీ చంద్రబాబు నాయుడే తనకు ప్రత్యర్థి, చంద్రబాబు నాయుడే తనకి కల్లోకి వస్తూ ఉంటారు. నిద్రపోతున్నా పగల్లో ఎప్పుడు బయట ఉన్నా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి నోటి వెంట చంద్రబాబు నాయుడు పేరు ఉచ్చరించినన్ని సార్లు మొత్తం టీడీపీ నేతలు, టీడీపీ క్యాడర్ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఉచ్చరించి ఉండరు. అంత స్థాయిలో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసేవాళ్ళు ఆయన. ఏ స్థాయిలో టార్గెట్ చేసేవాళ్ళు అంటే నంద్యాల ఉప ఎన్నిక దగ్గర నుంచి తీసుకుంటే చంద్రబాబు నాయుడిని పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టాలి, బావిలో దూకి చచ్చిపోవాలి, చీపులతో కొట్టాలి, చాటలతో కొట్టాలి. ఇక ఎన్నికల నాటికి వచ్చేటప్పటికే చంద్రబాబు పని అయిపోయింది, ముసలోడు అయిపోయాడు, ఆయన పని అయిపోయింది అనే ప్రచారం 19 కంటే ముందు. ఇక 19 నుంచి 24 వరకు అదొక ఎరా, జగన్మోహన్ రెడ్డి ఎరా అనమాట. ఆ ఎరాలో చంద్రబాబు నాయుడు ఒక్కడే టార్గెట్ గా కనిపించేవాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఎవరైతే మద్దతు ఇస్తా ఉంటారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గమో వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు మీద ఉన్న కోపాన్ని వాళ్ళ మీద చూపించే ప్రయత్నం. చివరికి ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి కరోనా దాకా ఆఖరికి ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్ణయించిన అమరావతి మీద కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గ ప్రభావం చూపించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఆ కోపాన్ని అటు చూపించే ప్రయత్నం చేసేవాళ్ళు. అలా తన టార్గెట్ చంద్రబాబు నాయుడే. యాక్చువల్గా అప్పటిదాకా ఓకే అనుకుందాం, కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి, పవన్ కళ్యాణ్ కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కానీ ప్రజెంట్ డేస్లో కానీ ఫ్యూచర్లో కానీ ప్రత్యర్థి కాబోతోంది లోకేష్. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడే అన్న ఇల్యూజన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎరాని జగన్మోహన్ రెడ్డి దాటేసి వచ్చారు. రేపు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థి కాబోతోంది, జగన్మోహన్ రెడ్డిని కొట్టబోతోంది లోకేషే. కానీ ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించరు. గ్రహించిన లోకేష్ విషయంలో మాత్రం ఆయన సైలెంట్గా ఉంటారు. మరి లోకేష్ అంటే భయమా, లేకపోతే లోకేష్ని టార్గెట్ చేసి ఎక్కడ తన పార్టీ టార్గెట్ అవుతుందని ఆందోళన, లోకేష్ విషయంలో మాత్రం ఎక్కడ లోకేష్ అనే పేరు తీయడానికి కూడా ఆయన భయపడుతూ ఉంటారు. మనం చూస్తే లోకేష్ మ్యాచ్ చూడడానికి వెళ్తే కొలంబోకి ఆ రోజు ఒక్కరోజే చంద్రబాబు నాయుడు కొడుకు అంటూ మాట్లాడారు. కానీ ఎప్పుడైనా లోకేష్ని టార్గెట్ చేయాల్సి వచ్చినప్పుడు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు. అలా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థి చంద్రబాబు నాయుడే అనే ఇల్యూజన్లో ఉన్నారు ఆయన. అందుకే ఎప్పుడు మాట్లాడినా ప్రెస్ మీట్ పెట్టినా గంటలో 50 నిమిషాలు చంద్రబాబు నాయుడు గురించే టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో నేను పాదయాత్ర స్టార్ట్ చేయబోతా ఉన్నాను, పాదయాత్రలో చంద్రబాబు నాయుడికి ప్రతిరోజు చుక్కలు చూపిస్తాను, చంద్రబాబు నాయుడు సినిమా అయిపోయింది అని మాట్లాడారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఆయనకు అంత సీన్ ఇవ్వమాకండి అని చెప్పి. యాక్చువల్లీ ఇవన్నీ లక్షణాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పేరు కలవరించడం, చంద్రబాబు నాయుడు చూసి భయపడడం, చంద్రబాబు నాయుడిని యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ముఖ్యమంత్రిగా తను యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లక్షణాలు. అవన్నీ పార్టీ మీద, పార్టీ నేతల మీద రుద్దే ప్రయత్నం, అదొక ఇల్యూజన్లో ఉంటారు ఆయన. అయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు నాకు కమెంట్ చేసిన తర్వాత టీడీపీ క్యాడర్ కానీ అటు సోషల్ మీడియా కానీ ఆయనకు సమర్థవంతంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. చంద్రబాబు నాయుడు సినిమా అయిపోయింది, ప్రతిరోజు నేను చంద్రబాబు నాయుడు చుక్కలు చూపిస్తా, సినిమా చూపిస్తా అని. దానికి లోకేష్ కౌంటర్ ఇచ్చారు ఈరోజు చిట్చాట్లో. జగన్మోహన్ రెడ్డి సినిమా 11 రోజులు కూడా ఆడదు అని. ఇక్కడ మనం చూస్తే లోకేష్ నిజంగానే ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని చాలా కరెక్ట్గా పంచులతో టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు 11 అనే అంశాన్ని చాలా సీరియస్గా లోకేష్ జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి మొన్నటి ఎన్నికల్లో ఏ ముహూర్తాన 11 సీట్లకు ఆయన పరిమితం అయ్యాడో కానీ అప్పటి నుంచి కూడా తనకు అవకాశం వచ్చినప్పుడల్లా లోకేష్ ఆయన టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరును జగన్మోహన్ తీసేసి 11 రెడ్డి అని పిలుస్తూ ఉన్నారు వాళ్ళు. లోకేష్ కూడా చాలాసార్లు పిలిచారు అలాగే. అంతేకాదు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టినా కరెక్ట్గా 11వ తేదీని చూసుకొని మరీ అసెంబ్లీ సమావేశాలు పెట్టారు మొన్న బడ్జెట్ సెషన్స్. 11వ తేదీ
అది కూడా 11 గంటల 11 నిమిషాలకు దమ్ముంటే నీ 11 మంది ఎమ్మెల్యేలు తీసుకొని రా అని చెప్పి వాళ్ళు సవాళ్ళ మీద సవాళ్ళు విసరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి పిలిచేందుకు కూడా వాళ్ళు ఇష్టపడట్లా. 11 రెడ్డి అని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా 11 అనే అంశాన్ని చాలా సెంటిమెంట్గా తీసుకెళ్లారు. నిన్న మొన్న మనం చూస్తే పార్లమెంట్లో 11 నెంబర్ సీట్ వచ్చింది. అది యాదృచ్ఛికంగానే స్పీకర్ ఇవ్వడం జరిగింది. దాని వెనుక కూడా టీడీపీ కుట్రుందేమోనని భయపడ్డారు వైసీపీ ఎంపీలు. గగ్గోలు పెడుతూ వెళ్ళి ఈ స్పీకర్ని కన్విన్స్ చేసి మాకు సెంటిమెంట్ అది మీరు మార్చండి అంటే ఆయన మళ్ళీ 12 నెంబర్ సీట్ ఇవ్వడం జరిగింది. అంత ఉలిక్కి పడుతున్నారు వాళ్ళు 11 అంటే. అందుకే ఈరోజు మేము కరెక్ట్గా 11 గంటల 11 నిమిషాలకే అసెంబ్లీలో అమరావతి ఏకైక రాజధాని అనే తీర్మానాన్ని చేస్తున్నాము. కనీసం జగన్మోహన్ రెడ్డి అక్కడికి రాకుండా అదే టైంకి ఎలహంగా పారిపోవడం జరిగింది అని లోకేష్ మాట్లాడారు. అంతేకాదు 11 రోజులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి సినిమా ఆడుతుంది, ఆయన సినిమా మాకేం చూపిస్తాడు ఇంకా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సినిమా ఏంటో జనం చూసేశారని చెప్పి లోకేష్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈరోజు 11 అనే అంశాన్ని మాత్రం ఇప్పట్లో వైసీపీ వదిలిన లోకేష్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనేలాగా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చొక్కలు చూపిస్తాను సినిమా చూపిస్తా అన్నారో ఆ మాటలు మాట్లాడిన అరగంటకే పెంసాన్ని మాట్లాడారు. ఒక్క డైలాగ్తో నేను చంపేయగలం కానీ మాకు క్యారెక్టర్ ఉంది అని చెప్పేసి. అది మర్చిపోకముందే లోకేష్ మళ్ళీ నీ సినిమా ఆల్రెడీ 11 రోజులు మాత్రమే ఆడుతుంది, ఇంక అంతకుమించి ఆడేది లేదు అని చెప్పి ఆయన పనిచేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఈ 11 అనే అంశం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి నిజంగానే గోబు గుయ్యమనిపించేలాగా ఉంది. ఈరోజు టీడీపీ నేతలు మాట్లాడుతూ ఉంటే ఆ సెంటిమెంట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి మాత్రం రివర్స్ అటాక్ అయితే అవుతూ ఉంది. మొత్తానికైతే ఈరోజు తన ప్రత్యర్థి ఎవరు అని ఎంచుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అవడం మాత్రం ఆ పార్టీలో కూడా చాలా సీరియస్గానే చర్చనీయాంశం అవుతూ ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.